శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. కొంచెం ఇక్కడ కూడా రాసి పెట్టేస్తాను అంటే క్రాస్ చెప్తుంది. ఇంకేస్ నువ్వు రాని రోజున ఆవిడ ఒక్కరోజు ఆవిడ రాస్తుంది కదా. అప్పుడు మీరు భారతానికి రాసేవాళ్ళు కదా, అది అలా రాసుకో. సరేనా? నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. కొంత ఈ ప్రవచన దినములలో కొంత కన్ఫ్యూషన్ ఏర్పడినందుకు మహాదేవుడు నన్ను క్షమించగాక, నా అపరాధాన్ని మన్నించగాక. అంటే మీరు అనొచ్చు, ఇందులో అపరాధం ఏముందండి? మనము ఒక పని చేయదలుచుకున్నప్పుడు దాన్ని చాలా సిన్సియర్గా చేయాలి. అలాగే మనకి ఇవాళ నుంచి దానికి క్రాస్ చెప్తా నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక పలక వాళ్ళ సాయంకాలం లోపల ఒక పలకా బలపడుతుంది ఇక్కడ పెట్టి ప్రవచన దినము అనగానే అది రాయించేస్తాను. అది ఒకప్పుడు కేవలం రామచరిత మానస్ రాయించినప్పుడు ఆ రోజున ఏం చేస్తానంటే రామచరిత మానస్ RMS అని పెట్టిస్తాను. సో దట్ ఇంకా తెలుస్తుంది. సో దట్ ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా చేయాలి. ఏదేమైనప్పటికీ ఆ శివరాములు లేదా ఆ రామశివుడు నా అపరాధాన్ని మన్నించి, ఏదేమైనప్పటికీ మనకి బాగా ఇష్టమైన 9 నంబర్ వచ్చింది, 1, 9 రోజు ప్రవచనం. ఇప్పుడు మనం ముందరగాలి. అలాగే వీళ్ళు కూడా రాసుకుంటున్నారు ప్రతిరోజు. వీళ్ళు కూడా ఇవాళ క్లాస్ చెక్ చేస్తారు. చేసిందని రేపు ఇంకా మహాదేవ మహాదేవ. కాళహస్తీశ్వర మహాత్మ్యములో ఆ రాజు గురించి చెప్తున్నాడు. ఇది 198వ రోజు ప్రవచనం. రాజు 146వ పద్యం. ఇప్పుడు ఆ సభ ఇది ఆ రాజుగారి సభలో 12 మంది ఉన్నారు. నక్కీరాధికం. ఎంత బ్యూటిఫుల్ రాసి అంటే శైవ సంవిత్కాసారమరాళ రత్నములు. అది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కథ అంటే శైవ సంబంధమైనటువంటి మహాజ్ఞానమును ఇచ్చేటువంటి కాసారము అంటే మానస సరోవరము మరాళములు అనగా హంసలు అటువంటి వారు. ఆ సభ మెచ్చ, ఆ సభలో ఆ 1200 సభలో మెచ్చగా అది కవిత్వం బే సరసుడు మెచ్చిన ఆ సభలో అందరూ మెచ్చుకునేట్టు ఆ సరసుడు చెప్పిన ఒక కవిత్వం. ఏ సరసుడు మంచి మంచి సరసమైన కవిత్వం చెప్పారు. ఇప్పుడు ఈ కవిత్వం ఎలా ఉండాలంటే అంటే మంచి సరసం ఉండాలి. ఇప్పుడు మొన్న ఒక ఆయన పా 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 అని ఇచ్చాడు. బాగుందండి, ఈయన ఎవరో మీకు బాగా పాలిచ్చారని. పాలు పా అనే అక్షరం అన్నమాట. మీకు చరిత్రకుల్లో కూడా చెప్పాను. అనవేమరెడ్డి అని మన నెల్లూరుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఊరిలో మంచివాడు. పైగా ఆయనకి ఎంత మంచివాడో అంత కోపధారి. ఆయన దగ్గర ఒక ఆయన ఏంది, నమస్కారం అయ్యా, మీ గురించి ఒక పద్యం రాదు చెప్పండి. అనవే మమహీపాల రిపుదోర్తుండ ఆహవే ఆహవే ఆహవే. ఆహవములు రిపుల యొక్క ఆహవం అంటే యుద్ధంలో. ఓ అనవేమ మహీపాల
రిపుల యొక్క అనేటువంటి చంద్రులకి నువ్వు రాహువు లాంటివి నీ బాహువులు. బాగుంది. రే ఇంకో 1000 రూపాయలు ఇవ్వండి. ఏదో మాడలు. ఇప్పుడు ఆ మాడ గురించి కూడా మనకు వస్తుంది, అప్పట్లో ఉండదు. సరే, నమస్కారం అండి. అయ్యా, మీరు మహానుభావులు, మీరు రాజుగారు, మీరు చెప్పింది ధర్మం. నేను మీకు 4000 ఇచ్చాను, మీరు నాకు 1000 ఇస్తున్నారు. ఏం ధర్మం అండి? ఆయన చెప్పాను కోగారు, నువ్వు నా దగ్గర అడుక్కోవడానికి వచ్చినావు, నువ్వు నాకు 4000 ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావా? అయ్యా అయ్యా కొడకండి అన్న. వే మా మహీపాలు, ఇందులో ఒక వే అనే అక్షరం ఉంది కదండి. బాహవే ఇంకో వే అనే అక్షరం ఉంది కదా. రిపుదోర్దుండాహవే రాహవే, ఇలా 4 వే అనే అక్షరాలు నేను మీకు ఇచ్చానంటే 4000 మీకు ఇచ్చినట్టే కదండి. సభాష్, నీ చమత్కారం బాగుందా. సరే, ఈయనకి 4000 ఇచ్చేయండి రా. అయ్యా, మీరు రాజుగారు, మీకు చెప్పేది ఏముందండి? నాది నాకు ఇవ్వడంలో మీ గొప్పతనం ఏముందండి? నేను మీకు 4000 ఇచ్చాను, మీరు నాకు తిరిగి 4000 ఇస్తున్నాను. నేను బయటికి వెళ్ళి ఏం చెప్పుకోను? రాజుగారు నా అప్పు తీర్చారని చెప్తాను, అంతే కదండి. బాగుందిరా లేదని. సరే, ఈయనకి 5000 ఇవ్వండి. అయ్యా, మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను, మీరు ఏమనుకోకపోతే. ఈ బ్రాహ్మణుల్లో ఒక తెగ ఉంటుంది, వైదికులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా వైదికులు నియోగులు. ఇప్పుడు బ్రాహ్మణులు అనేకులు ఉంటారు, వీళ్ళందరూ ఒకేలా కనిపిస్తుంటారు కాదు. ఉదాహరణకి ఇప్పుడు మన కామాక్షి టీచర్ వాళ్ళు ద్రావిడు, మేము వైదికులు. విశ్వామిత్ర వాళ్ళు, వీళ్ళు నియోగులు. ఇలా వాళ్ళ బ్రాహ్మణులు మరుతులు అని ఉంటారు, స్మార్తులు అంటారు, చాలా రకాలు. కాబట్టి మేము 6000 నియోగులం అండి, మీరేమో 5000 ఇస్తామంటున్నారు. మేము 6000 నియోగులం అండి. సరే పోరా, 6000 తీసుకోవాలి. అయ్యా, నేను 6000, మళ్ళీ నాది నాకు మీరు ఇస్తున్నారు, మీ గొప్పతనం ఉండాలి కదండి అన్నాడు. సరే, 7000 తీసుకోండి. అయ్యా, మీరు ఇస్తున్నారు, నేను తీసుకున్నాను, మధ్యలో 7 ఎందుకండి? ఈ 7 ఎందుకు? ఏడుస్తే కూడా ఎందుకండి? అదేదో కొంచెం నవ్వుతూ ఇవ్వచ్చుగా. 8000 తీసుకోండి, నమస్కారం అండి. అంటే ఒక చిన్న కంద పద్యం రాసి 8000 రూపాయలు తీసుకుని. ఇది కవి చమత్కారము. కాబట్టి ఇక్కడ అలా సరసుడు అన్నదాన్ని చెప్పాను. అలా మంచిగా సరసంగా కవిత్వం చెప్పినటువంటి వాళ్ళకి ఆ సభలో, అంటే ఈ 12 మెచ్చుకునేటట్టుగా ఎవరైతే కవిత్వం చెప్తారో వాళ్ళకి మహీషుండిచ్చు. ఆ మహీషుడు, మహీ ప్లస్ ఈశుడు, మహీషుడు అంటే రాజుగారు వాళ్ళకి ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే చేతన్మాడలు, తన చేత్తో తన స్వయంగా ఇచ్చేస్తాడు. వాడు మాడలు వేసి ఒక 1000 మాలలు ఇచ్చేస్తాడు, వాళ్ళకి బహుమానం ఇస్తాడు. అలా ఇవ్వడం వలంగా ఈ రాజుగారి కీర్తి దశ దిశలా వెసల కీర్తి లతిక వెసల అంటే మొత్తం అన్ని దిక్కుల, కీర్తి లతిక అంటే కీర్తి అనేటువంటి తీగ ఇలా విస్తరించే, తన కీర్తి తీగ విస్తరించే విధంగా వేశాడు. అయితే ఇప్పుడు మన డినామినేషన్స్ వేరు. అంటే ప్రస్తుతం మన డినామినేషన్స్ ఏంటి? పైసా, 25 పైసలు పావలా, లేదా అట్లా ఉండేవి. అందుకని దాన్ని చారణ బారణ అని కొన్ని ఆవిడ లెక్కలు కూడా మారినాయి. ప్రస్తుతం రూపాయి, ఆ రూపాయల తర్వాత ఏమన్నా ఉన్నాయి. ఇప్పుడు అలాగే మనం అక్కడ తీసుకున్నాం అనుకోండి, సెంట్ తర్వాత డాలర్స్ ఇవే ఉంటాయి కదా. అవ్వాల ఇప్పుడు అప్పట్లో పూర్వం కూడా ఎట్లా ఉండదంటే, ముందర పైసా, 2 పైసలు ఒక కాని, 3 పైసలు ఒక అర్థాన, 3 కానులు లేదా 3 కానులు లేదా 2 అర్థానాలు కలిపితే ఒక అణ, 2 అణాలు కలిపితే ఒక బేడ, 2 బేడలు కలిపితే ఒక పావల లేదా అదే చారణ
అంటే అప్పట్లో రూపాయికి 96 పైసలే, 100 కాదు. మీరు చూడండి, అందుకే 3 కాన్లు అనేది 3 రోళ్ళు. ఒకప్పుడు సినిమా టికెట్ 2 పైసలు. చూడామణి అని ఒక సినిమా వచ్చింది. ఆ చూడామణి సినిమా టికెట్కి కాణి 2 పైసలు. సో కాణి, అర్ధణ, నాకు అర్ధణ తెలుసు, కాణి నాకు తెలుసు. అర్ధణ 3 పైసలు నాకు బాగా తెలుసు. ఆ తర్వాత ఈ అణాలు తీసేశారు, తర్వాత అణా బేడాలు తీసేశారు. అలాగే ఇప్పుడు ఏం జరిగింది, 2 బేడలు 1 పావల. అంటే అప్పట్లో 25 పైసలకి 24. ఇటువంటి 4 బేడలు 1 రూపాయి. 4 బేడలు 1 రూపాయి. కాబట్టి అప్పట్లో ఈ మాడ అనడానికి కూడా ఒక ఇది ఉండేది, ఒక లెక్క ఉండేది. దానికి ఒక చిన్నగా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. అందుకని ఇంకా పద్యాలు కంప్లీట్ చేయడం ముఖ్యం కాదు కదా. అది చెప్పమ్మా. మాడ అంటే హాఫ్ ఆఫ్ పగోడా. అది మాడ అంటే హాఫ్ ఆఫ్ పగోడా. పగోడాని సొహం చేస్తే అది మాడ. అంటే అప్పటి డినామినేషన్ ఇది పగోడా. అంటే ఇప్పుడు దానికి పగోడాని 10 పైసలుగా తీసుకున్నాం అనుకో. మాడ అంటే 5 పైసలు. వరాహ. అప్పట్లో ఇంకోటి ఉంది, వరాహ అని ఉండేది. వరాహము అంటే వరాహం కాదు, వరాహ. చూడండి, రాజుగారు మంచి ఇన్ని వరాహాలు ఇచ్చారండి. వరాహ. వరాహనే హా తీసేసి వరా అని కూడా పిలుస్తారు. అది తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఈ వరము. నాకు కొన్ని వరాలు ఇవ్వండి అంటే, వరం అంటే ఇప్పుడు మనం ఏదో దేవుళ్ళు భక్తులకి ఇచ్చేటువంటిది ఇదండి. మనం ఎవరినైనా వరం కోరుకోవాలంటే ఏం చేస్తాం? మన అహంకారాన్ని పెట్టేసి వాళ్ళ పాదాలు పట్టుకుని అయ్యా వరం కోరుకోవటమే. ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం, అందరైతే మనం కోరుకోవాలి. అది అది ఈ వరాగి అంటే ద గోల్డ్ కాయిన్ టర్మ్డ్ ఏ పగోడా ఈక్వల్ టు రూపీ 3.5 ద కరకు వరాహ. అంటే వరాహ అంటే ఏంటంటే 3.5 పగోడాలు కలిపితే 1 వరాహ. 3.5 పగోడాలు కలిపితే 1 వరాహ అనేది వరాహ. is equal to 4 rupees. is equal to 4 rupees. Varaha is equal to 4 rupees. 3.5. Next one. దీనారో నిష్కహ. అది ఇందులో ఇంకోటి కూడా దీనారు. ఇప్పటికి కూడా ఇరాన్, ఇరాక్ లో వాళ్ళు వాడే దినారే. దీనారో నిష్కహ. నారము. దీనారము, నష్కము, నారం అంటే ఎంతంటే ఈక్వల్ టు 3.5 వెండి రూపాయలు. 3.5 వెండి రూపాయలు అంటే 3.5 వెండి తులాలు. ఒక్క మాటలో చెప్పాలంటే 3.5 ఒక వెండి తులము అంటే 3 తులాల 35 గ్రాములు అండి. ఇంకా చెప్పాలంటే 35 గ్రాముల ఒక వెండి కాయిన్ దినారు అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. అయితే చదవం. ఈ 3.5 తులముల వెండితో ఇది 3.5 తులముల వెండి బరువు 1 తులము. అది 1 వెండి రూపాయి బరువు ఎంత? 1 తులం. అంటే ఇప్పుడు దీనార్ అంటే ఎంత వస్తుంది? 3.5 రూపాయలు. వెండి రూపాయి బరువు 1 తులం. 3.5 తులములు ఉన్నదాన్ని దినార్ అని పిలుస్తారు. అంటే రూపాయి కంటే పెద్దది. తర్వాత 1000 మాడలు ఈక్వల్ 500 దీనాలు. అది 1000 మాడలు. ఇప్పుడు మనం మాడకొద్దాం. 1000 మాడలు అంటే ఎంత అంటే 500 దీనాలు. 500 దీనాలు. దీనార్ అంటే ఎంత? ఇప్పుడే మనం నేర్చుకున్నాం. దీనార్ అంటే ఎంత? 3.5. అంటే 1000 మాడలు ఈక్వల్ 500 దీనాలు. 500 ఇంటూ 3.5 అంటే 1750 గ్రాములు. అంటే 1 కిలో 3/4 కిలో. 750 గ్రాములు అంటే మనం ఇప్పుడు 1 కిలో 700 అంటే 1/4 కిలో తక్కువ 2 కిలోలు వెండి ఈజ్ ఈక్వల్ టు 1000 మాటలు. ఇప్పుడు ప్రస్తుతం కిలో వెండి ఎంత? 1,20,000 ఇవాళ. అంటే అప్పుడు 1,20,000 ప్లస్ 1,20,000 అంటే 2,40,000కి ఒక పావు తీసాను అంటే ఆ పైన 40,000 తీస్తే 2 లక్షలు ఇచ్చేవాడు. అండ్ ఇప్పటి లెక్కలో
ఇప్పటి లెక్కలో ఆ రాజుగారు 2 లక్షలు అది తర్వాత నెక్స్ట్ ఇది దా అని పద్యం. పద్యం పేరు దాని చదువు. అడిగినదిచ్చు అడిగినదిచ్చు అర్ధులకు అడిగినదిచ్చు అర్థులకు అడిగినదిచ్చు నర్థులకు నాప్తులకిచ్చు మనం నాప్తులకిచ్చు మనంబు కూటమిన్ బడదులకిచ్చు కూటమిన్ అది దాగదు చెంపకమల ఒక లైన్ లో 21 అక్షరాలు ఉంటాయి చూసుకోండి, లెక్క పెట్టండి. ఉన్నాయమ్మా? ఈ రాజుగారు ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాడో చెప్తున్నాడు. చెప్పమ్మా, మొదటి చెప్పమ్మా. అడిగినదిచ్చు అర్థులకు. అర్థులు అంటే ఎవరైనా వచ్చి, అయ్యా యాచకులు నాకు ఇది కావాలి తీసుకో. వాడికి బంగారం కావాలంటే బంగారం, వెండి కావాలంటే వెండి, భూమి కావాలంటే భూమి, గోవులు కావాలంటే గోవులు. వాడికి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు అర్థులకు. సరే, రెండోది ఆప్తులకిచ్చు మనం. ఆయన ఆత్మీయులు ఉన్నారే, వాళ్ళకి ఏమి ఇస్తాడు ఈయన? తన మనసు ఇస్తాడు, అంటే హృదయం ఇస్తాడు, అంటే మంచి స్నేహాన్ని ఇస్తాడు. ఆత్మీయులు కోరుకునేది మనస్సు, అది ఇస్తాడు. తర్వాత పడతులకిచ్చు సేక్యములు. కూటమిన్ అంటే తేక్యములు అంటే కూటమి అంటే కలయికలో స్త్రీలకి, ఆయన భార్యలకి ఏమిస్తాడండి? తేక్యములు అంటే సుఖము. అంటే ఎటువంటి సుఖము? శయన సుఖం. శయన సుఖాన్ని ఇస్తాడు తన భర్తలకు, తన భార్యలకు. తర్వాత బంధుజనంబులకిచ్చు సంపదలు. ఆ బంధువులకి వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని ఆదుకుంటారు, డబ్బులు ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటారు. తర్వాత పొడమి సమస్త జాతులకిచ్చు జాతులకు బొంకమీనుత్సవము. మూంగం అంటే పొడమి జనులు, అంటే ప్రజలకు. పొడమి అంటే ఆ భూమిలో ఉన్న ప్రజలకు అన్న మాట తప్పడు. ఆయన ఏదైనా ప్రామిస్ చేశాడంటే ఇచ్చేది. అది కూడా ఎలా ఇస్తాడు? ఉత్సవంతో, వేడుకగా ఇస్తాడు. ఏమిటో అండి వీళ్ళకి ఇవ్వాలి తప్పట్లేదు అని ఇప్పుడు చాలా వేడుకగా, ఆనందముగా ఇస్తాడు. తర్వాత ఉత్సవం ఇచ్చు శత్రువులను పొడబడగించి సాధుజన పుంగవ కోటికి ఇచ్చు వేడుక. శత్రువుల యొక్క పొడబడగించి అంటే వాళ్ళ మతం అణగించి, వాళ్ళని యుద్ధంలో నిర్జించి, సాధు పుంగవులని వాళ్ళకి ఏమిస్తాడండి? సాధు పుంగవులకిచ్చు వేడుక. వాళ్ళని ఎందుకని ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేస్తారు, వాళ్ళకి వేడుక ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఈయన ఎవరెవరికి ఏమి ఇస్తాడో చెప్పాడు. ఇందులో ఇచ్చులో చూడండి, అంటే అందరినీ ఆనంద పెడుతున్నాడు ఈయన. ఈ పొంగవ అనేటువంటి మాట మనం ఎందుకు వాడుతుంటే శ్రేష్ఠ వాక్యం. ఇప్పుడు సింహము, వ్యాఘ్రము, వృషభము, కుంజరము, లేదా ఇది మన పుంగవ, ఈ మాటలు ఏంటి? శ్రేష్ఠ వాచకము. ఇప్పుడు కపి కుంజరము అంటే కోతుల్లో సింహము, కోపుల్లో ఏనుగు లాంటివాడు. కపి సింహము, కోతుల్లో సింహం లాంటివాడు. కపి వృషభము, కపుల్లో వృషభము అంటే ఎద్దు లాంటివాడు. అంటే ఇవి శ్రేష్ఠ వాచక. కపి సింహము, కపుల్లో సింహం లాంటివాడు. కపి చార్చూలం, ఇవన్నీ మనకి సుందరకాండలో వస్తాయి. కపి పొంగవుడు, కపుల్లో శ్రేష్ఠుడు, శ్రేష్ఠ వాచక. ఇది ఎవరికైనా వాడుతూ మానుష వ్యాఘ్రము, మానుష సింహము, మనుష వృషభము, ఎవరికైనా వాడు. పురుష పొంగవుడు వాళ్ళకి.
ఇలా రాజు ఉందండి. ఇలా ఉండగా ఏం జరిగిందంటే ఈ గ్రహాలు ఉన్నాయి కదా, గ్రహాలు మనుషులకే కాదు ఆ భూములకు కూడా వస్తాయి. ఆ గ్రహాలు ఆయా వచ్చినప్పుడు ఆయా భూమికి దుర్భిక్షం వస్తుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి. దశరథుడు పాలిస్తున్న సందర్భంలో శనేశ్వరుడు కృత్తికా నక్షత్రంలో కాలు పెడుతున్నాడు. పెట్టాడు అయోధ్యకి కొన్ని సంవత్సరాల పాటు దుర్భిక్షం వస్తుంది. అంటే ఈయన కాలు పెట్టనండి దశరథుడు బాణం ఎక్కువ పెట్టాడు. కాలు పెట్టనండి శని కొట్టేయటానికి. నాన్న ఏం చేయమంటారో నన్ను ఆ గ్రహగతి మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి, మీరు మాత్రం కృత్తికలు కాకుండా ఆ పైన కాలు పెట్టారు. పాపం అలాగే అనుకుంటేవాడు అలాగే ఎగిరి దూకాడు రోహిణి. అందుకే కృత్తికా నక్షత్ర జాతకుల్ని శని బాధించాడు ఒకటి. అప్పుడు తన మాట విన్నందుకు గాను దశరథుడు శనేశ్వర స్తోత్రం రాశాడు. ఆ శనేశ్వర స్తోత్రం అయితే శని దోషాలు పోతాయని రాశారు. అలాగే ఇప్పుడు ఆ గ్రహగతులు వల్ల ఇంత మంచి రాజు ఉన్నప్పటికీ, ఇన్ని మందిగా ఉన్నప్పటికీ ఆ దేశానికి దుర్భిక్షం వచ్చింది. ఆ దుర్భిక్షం ఎంత భయంకరంగా ఉందో వాళ్ళు ఎందుకు రేపు సరేనా, రేపు ఆకారం రామచరిత మానస్. ఇవాళ ఇది రెండే చెప్పుకున్నాం. నేను డైలీ రామచరిత ఈ లోపల మీరు సిద్ధం చేసుకున్నా. మహాదేవ్ చెప్పండి. जरत विलोके जबहि कपाला विधि के लिखे अंक निज बाला नर के कर आपन बदबाची हसवो जानी विधि गिरा साची सो मन समझी त्रास नहीं मोरे निका विरंची जरटमति बोरे आन भीरा बल सटमम आगे पुनि पुनि कहसी लाजपति त्यागी कहा अंगद सलज जगमाही रावण तो ही समान को नाही लाजवंत तव सहज स्वभाव निज मुख निज गुण कहसी न काऊ सिर अर पैला कथा चित रही ताते बार बीस तई कही सो भुजबल राके उरगारी जीतेउ सहस बाहु बलि बाली सुनुमति मंदा देहि अब पूरा काटे सीसा की हो ही सूरा इंद्रजाली कहू कही न बीरा काटे निज कर सकल शरीरा నా మస్తకములు అగ్నిలో కాలినప్పుడు ఒక మానవునిచే నేను మరణించుదునని నా లలాటమున బ్రహ్మరాజుని చూచి నాకు నవ్వు వచ్చింది. ఈయన ఒక్కొక్క మస్తకమును అగ్నిలో వేశాడు. అప్పుడు ఈయన చదువుకున్నట్టు ఏమంటే నేను ఒక మానవుని చేతిలో మరణిస్తాను అని బ్రహ్మరాజు దగ్గర రాసేటప్పుడు నాకు నవ్వు వచ్చింది. విధాత వ్రాతలు అసత్యములు దానిని తలచినను నాకు భయము కలగదు. విధాత రాజన్ అసత్యము అని తెలుసు, అది అసత్యం, అది తలుచుకున్నా నాకు భయం. వృద్ధుడైన బ్రహ్మ మతి భ్రమించి అట్లా రాసి నా అభిప్రాయం అంటే వృద్ధుడైన బ్రహ్మ మతి భ్రమించి అలా రాసి. ఎందుకనంటే ఇప్పుడు అంటే తెలుసు ఒక మానవుడు అప్పుడైనా జాగ్రత్త పడదండి. ఎందుకంటే బుద్ధి అలా ప్రేరేపిస్తుంది. మనం అనుకుంటాము మన గురువు గారి మాట వింటాము, మనం దేవుడి మాట వింటాము, మన పుస్తకాలు చదువుతాం, ఏమీ చదవం, మన బుద్ధి ప్రకారం మనకు. అందుకే
మీరు ఎవరిని చూసినా బుద్ధిని బాగు చెయ్యని అడిగితే చాలు. బుద్ధిని బాగు చెయ్యి. మనం ఎన్నన్నా చదువుకోనండి అంతే. ఆ బుద్ధి కనుక లేదనుకోండి, ఆ తాత్కాలికమైనటువంటి ఈ రాగద్వేషాలు అన్నీ వచ్చేస్తాయి. అప్పటి వరకు మనం చదువుకున్నవన్నీ మటుమాయమైపోతాయి. అంటే బాగుండదు కానీ మట్టిలో కలిసి. చెప్పండి. ఓరి శఠుడా, మర్యాద లేకుండా సిగ్గు విడిచి నీవు నా ఎదుట మాటి మాటికి నీ వేరొక పురుషుని వీరుడుగా పొగడుటకు నీకెన్ని గుండెలు? నీకు ఎంత ధైర్యం రా గుండెలు! నా ఎదురుకుండా వేరే వీరుని ప్రశంసిస్తాను మాటి మాటి. అతడు నుడివెను. ఓరి రావణ, ఓరి రావణ, సిగ్గు తప్పిన వాడు ప్రపంచంలో మరి ఒకడు ఉండడు. అది నీలాగా సిగ్గు తప్పినటువంటి వాళ్ళ ప్రపంచంలో ఇంకోడు. తలవంపుల జీవనము నీకు సహజము, లేనిచో నీ గుణములను నీవే అది తలవంపుల జీవనం నీకు సహజం. లేదా నీ గురించి నువ్వే ఎలా చెప్పుకుంటావు? నేను రాముడి గురించి నేను చెప్పుకుంటున్నాను, రాముడు చెప్పుకోవట్లేదు. కానీ నీ గురించి నువ్వే చెప్పు. తలలను నరుకొనుట, నీకు ఘనకార్యంగా తోచుచున్నట్లు. నీకేంటంటే నీ తలలు నరుక్కోవడం, కైలాసాలు ఎత్తడం, ఇది తప్ప నీకు ఇంకే అసలు ఏది గొప్పగా కార్యం తెలియట్లేదు. అందులకే లెక్కలేనన్ని సార్లు వాటిని కూర్చుని వల్లించుచుంటుంది. అది అందుకని మళ్ళీ మాటి మాటికి అదే మాట చెప్తున్నాం. ఆ భుజముల బలమునే హృదయముని దాచుకొని ఉంటుంది. అది ఆ భుజాల బలాన్ని మనసులో పెట్టుకుంటుంది. దాని వలననే సహస్ర బాహువును బలిని వారిని జయించింది. అది అందుకే కదా సహస్ర బాహు అయినటువంటి కార్తవీర్యార్జునుడిని వాలిని జయించావు కదా. ఇది ఈ బాహువులతో అంటే ఓడిపోయావు. ఎక్కువగా అది ఎక్కువగా తెగకోసి కొనుట వలన ఎవడైనను వదరకు అంటే వాగద్దు అని కరెక్ట్ మాట్లాడు. వదరద్దు అంటే వాగద్దు. ఏంటి తలలు కోసుకున్న పెద్ద సూరత్వం? పెద్ద సూరత్వం అంటే తలలు కోసుకున్నాం. తన చేతితోడనే తన దేహమును కోసుకొని గారడివాడు వీరుడగున. అది ఇప్పుడు వాడు గారడివాడు అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఏంటి ఇట్లా చేతులు కోసుకునేది. ఒక ఇంద్రజాలి వాడు వీరుడా? పోతున్నాడు ఉండే మళ్ళీ అవి అద్దుకుంటాయి. అంటే ఇప్పుడు వాడు వీరుడా? జడకి పతంగ మోహ బస, జడకి పతంగ మోహ బస, బారబహి హర బృంద తేనహి సూర కహావహి సమజి దేఖు మతి మంద. బుద్ధిహీనుడా, దీపపు పురుగులు భోగవశమున అగ్నిలో పడి చనిపోవు. అది దీపపు బుద్ధిహీనుడా, దీప పురుగులు అవి మోహమశంలో ఏమనుకుంటాయి? అదేదో తినే పదార్థం అవుతుంది, అగ్నిలో పడి చచ్చిపోతాయి. గాడిదలు బరువులు మోయి నడుచును, వాటిని శూరులు వీరులు అని అందువా. దీప పురుగులు అగ్నిలో పడిపోతాయి. అంటే ఇప్పుడు దీప పురుగులు వీరుల, గాడిదలు పెద్ద పెద్ద బరువులు మోసుకుంటాయి. అంటే అవి వీరుల. అబుజని బత్ బడానా కలకరహి సునుమమ వచన మాన పరిహరహి దశముఖమైనా బసీటి ఆయవు అసు విచారి రఘువీర అసువిచారి రఘువీర పటాయ బార్ అసుకహి కృపాల నహి గజారి జసుబదే సురకాల మనమహు సమజి వచన ప్రభు కేరే సహవు కఠోర వచన సట తేరే నా హితాకరి ముఖ భంజన తోర లై జాతెవు సీత హి బరజోరా జానెవు తవ బల అధమ సురారి సూనే హరి ఆనిహి పరనారి తై నిశిచర్ పతి గర్భ
बहूता बहूता मैं रघुपति सेवक कर दूता मैं रघुपति सेवक कर दूता सेवक कर दूता जो न राम अपमान की जो नो राम अपमान ही डरवु अपमान ही तो डरवु ही देखता तो ही देखता अस कौतुक करवु అస కౌతుక करवु కరవు ఓరి దుష్టుడా ఇంకా వివాదమును పెంచవలదు నా అది- మాట వినుము అది గర్వమును ఇంకా మానము. వివాదాన్ని పెంచదు ఊరికే మాటలు నా మాట విని నేను దూత వలె సంధి చేయుటకు రాలేదు అది. శ్రీ రఘువీరుడు మరి ఒక ఆలోచనతో నన్ను ఇక్కడికి నేను పంపించాడు దూతలాగా సంధి చేయడానికి రాలేదు ఆయన ఇంకో ఆలోచనతో ఇక్కడికి పంపించాడు గుంటన నక్కను సింహమునకు కీర్తిరాదు అని అది గుంట నక్కని చంపడం వల్ల కీర్తి వస్తుంది అని తలచినటువంటి మా రాముడు మా శ్రీరాముడు మాటికి అనుచుండేది వాడు అది మా రాముడు ఎప్పుడు అంటూ ఉంటాడు గుంట నక్కని చంపడం వల్ల సింహానికి కీర్తి వస్తుంది ఓరి అంటే దుర్మార్గుడా వాడి దుర్మార్గుడు ప్రభువుల వచనములను అంతర్యమును గ్రహించి నీ కఠోర వచనములు సహించినాను అది నేను చూచి ప్రభువుల నీ ముఖమునకు వచనం. అన్నిటినీ భగ్నములు కావించి సీతాదేవి తీసుకుని పోయి ఉండేది వాడను నేను ప్రభు వచనములను మన్నించి నీ మాటలన్నీ ఉన్నా అది ఇక్కడికిక్కడ నిన్ను హతమార్చి సీతాదేవిని నేను తీసుకుని వెళ్ళిపోగలను కానీ నాకు ప్రభు ఆకింది దుష్టుడా ఓరి సురవైరి దుష్టుడా, ఓ ఒంటరిగా సుర. నన్ను ఒంటరిగా ఉన్న పరస్త్రీని దొంగలించినప్పుడే నీ శక్తి ఏంటిదో తెలుసు అది నీ నీవు శక్తి. రాక్షసు రాజు నువ్వు శక్తివే నువ్వు శక్తివంతుడిగా ఎందుకో తెలుసా ఒంటరిగా ఉన్న స్త్రీని నువ్వు అపహరించు నువ్వు మరి అంత గొప్పవాడు అయితే మరి రాముడితో ఆ రోజున యుద్ధం చేయాల్సిందయా రాముడిని నిర్జించి నువ్వు సీతాదేవిని తెచ్చుకోవాల్సింది ఆయన్ని మాయలతో లేకుండా చేసి లక్ష్మణుని పంపించి ఆంటరగా ఉన్నావని నువ్వు ఇది నీ శూరత్వం కానీ నేను శ్రీ రఘునాథుని సేవకుడైన సుగ్రీవుని దూతను అది నేను రఘునాథుని సేవకుడైన సుగ్రీవుని దూతని శ్రీరాముని యశస్సునకు భంగము వాటి అది శ్రీరాముని యశస్సు నిన్నకుంటిని యశస్సుకి ఎక్కడ భంగం కలుగుతుందో అన్న భయంతో లేకపోతే ఇక్కడికిక్కడ మీ అందరినీ హతమార్చి నేను సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయి రాముడికి అప్పచెప్పేది అది తోహి పటక మహి తోహి పట్టక మహి సేనాహతి సేనాహతి చౌపట కరి చౌపట కరి తవ తవగావు తవ జుబతినః తవ జుబతిన సమేత సట సమేత జనక సుతహి లై జావు జనక సుతహి లై జావు లై జావు దేనిచో నిన్ను భూమిపై పడగొట్టి నీ సైన్యమును హతమార్చి అది. నగరమును నాశనమునొచ్చి సీతాదేవిని నీ కుటుంబినులను తీసుకొని వెళ్ళి ఉండేది వాడను కాబట్టి నేను కనుక చేసుకుంటే నిన్ను పడగొట్టి నీ బంధువులందరినీ మార్చి నీ రాజ్యాన్నంతా భస్మం చేసి నేను సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడిని కానీ నాకు ప్రభు ఆజ్ఞ ఆయన యశస్సు కీర్తి వస్తుంది ఎందుకంటే ఆయన చేసేమని చెయ్యి నానా నువ్వు అక్కడ వెళ్ళి ధ్వంసం చేసినారా అంటే నేను చేసి వచ్చి ఉంటాను जो अस करौ तदपि जो असौ करपि तदपि ना बढ़ाई मुहे ही बदे नहीं कछु मनसाई कौल काम बस कृपिन विमूढ़ा अति दरिद्र अजसी अति बूढ़ा सदा रोग बस संतत क्रोधी विष्णु विमुख श्रुति संत विरोधी धन पोषक निंदक अगकानी जीवत सव सम चौदह प्राणी अस विचारी अला बदवु न तोहि अब जनि रिसा उपजावसी मोहि सुनि सकोपा कहा निश्चर नादा अधर दसन दसी
దశనదసి నీజతహాత నీజతహాత రే కపి అధమ రే కపి అథమ మరణ అబచహాసి మరణ అబచహాసి చోటే వదన్ బాత్ చోటే వదన్ భాత్ బడి కహాసి బడి కహాసి కటు జల్పసి కటు జల్పసి జడ కపి బల జడ కపి బల జాకే బడి జల కటు జల్ కటు జల జల్పసి జల్పసి జడ కపి బలి జడ జాకే కపి బల జాకే బల జాకి బల ప్రతాప బల ప్రతాప ఉది తేజన తాకి ఉది తేజన చాకి ఒకవేళ నేను అట్లు అనొచ్చునను నాకేమాత్రం గొప్పతనము రాబోదు అది పోనీ అలా నేను చేసిన నాకేమీ గొప్పతనం రాదు. ఏలన చచ్చిన వాని చంపుటలో పౌరుషం అది ఉన్నది చచ్చిన వాడిని చంపడంలో పౌరుషం ఉంది, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయి. వామ మార్గమును అనుసరించువాడు అది వామ మార్గమును అనుసరించాలంటే ఈ తాంత్రికుడు. వామ మార్గం అంటే తాంత్రిక బుద్ధి. కామాతురుడు కామాతుడు అంటే లోభి లోభి, అత్యంత మూఢుడు అత్యంత అతి మూఢుడు, దరిద్రుడు అతి దరిద్రుడు, కలంకము కలవాడు కళంకము అంటే ఏదో నింద మోస్తున్నటువంటి వాడు, అతి వృద్ధుడు అతి వృద్ధుడు, దీర్ఘరోగి దీర్ఘరోగి, నిరంతర క్రోధి నిరంతర క్రోధి, శ్రీ మహావిష్ణువునకు శ్రీ విముఖుడు, మహావిష్ణువునకు విముఖుడు వేదములకు వేదములకు సజ్జనకులను విరోధి వేదములకు సజ్జనులకు విరోధి. వీళ్ళందరూ అనవరతము అది అనవరతం. శరీర పోషణం చేసుకునేవాడు అనవరతము తన శరీర పోషణ మాత్రమే చేసుకునేవాడు, పరనిందాపరుడు పరని ఎప్పుడు ఎదటి వాళ్ళని నిందించాలి, మహాపాపి మహాపాపి. ఈ 14 మంది బ్రతికే ఉన్నను చచ్చిన వీళ్ళు వారితో 14 మంది బతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం. చాలా మంచి మాట చెప్పారు, ఒకసారి మళ్ళీ నేర్చుకుందాం. 14 మంది వామ మార్గమును అంటే అనుసరించువాడు. ఇందులో మనం ఎవరైనా ఉన్నామో చూసుకో, లేకపోతే మంచి వామ కామాతురుడు, మార్గాన్ని తాంత్రికంగా చేసేటువంటి వాడు. 2 కామాతురుడు, కామాతురుడు, లోభి, లోభి, అత్యంత మూఢుడు, అత్యంత మూఢుడు, అతి దరిద్రుడు, అతి దరిద్రుడు, కలంకము కలవాడు, కళంకము కలవాడు, అతి వృద్ధుడు, అతి వృద్ధుడు, దీర్ఘరోగి, దీర్ఘరోగి, నిరంతర క్రోధి, నిరంతర క్రోధి, శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువునకు విముఖుడు, వేదములకును వేదములకు సజ్జనులకు సజ్జనులకు విరోధి. అనవరతము తన శరీర అది ఎప్పుడు నిరంతరం తన శరీర పోషణ మాత్రమే ధ్యానం పరనిందాపరుడు, పరనిందాపరుడు, మహాపాపి. మహాపాపి. అది వీళ్ళు నలుగురు 14 మంది బతుకున్న చచ్చిన వాళ్ళతో రా. కోరి దుష్టుడా ఇట్లు భావించుట వలన నిన్ను వధింపకుంటిని. అది నేను నిన్ను భావించడం లేదు, లేకపోతే నువ్వేంటి, నువ్వు కళంకుడు. భార్యను తీసుకుని వచ్చావు, కామాతురుడు, పైగా శ్రీ మహావిష్ణువుకి విముఖుడివి. ఇందులో చాలా లక్షణాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు బతికున్నా చచ్చిన వాడికి సమానం. చచ్చిన వాడిని నేను చంపడం ఏంటి? ఇప్పుడు నాకు కోపం తెప్పించలేదు, అంగదిని మాటలకు మండిపడుచు ఇప్పుడు నా కోపం పటపట కొరుకు అరిచాను. ఇక్కడ గట్టిగా అరిచాడు ఆయన. ఓరి వానరాధమా, ఓరి వానరాధమా, నీకు చావు మూడినది. అది నీకు చావు మూడు. కొంచెము పూత ఘనం అది అన్నట్టు పీట కొంచెం కోత ఘనం లాగా ఉంది. నువ్వు ఉండడానికి మూర్ఖవానుడా, నీవేవని బలము చూచుకొని అది విడిచిపడుచున్నావు. నువ్వు అతడికడ బలము ప్రతాపము బుద్ధి తెలుసు ఏ మాత్రము లేవు. అది నువ్వు ఏ బలము ఏదో తేజస్సుకుని విడిచిపడుతున్నావు. అటువంటి బలము తేజస్సు ఏమీ లేదు, నీ స్వామికి లేవు, నీకు అంతకంటే లేవు. అగుణ అమాన అగుణ అమాన జానితిహి జానితిహి దీర్ఘ పితా వనవాస పీతా వనవాస పితా వనవాస సోదుక అరు జుబతి విరహ పునినిసి दिन मम त्रासा जिन्ह के बलकर गर्भ तो ही आई से मनुज अनेक काहि निशाचर दिवस निसी मूढ़ समुजा तजितेका गुणहीनुडनियो मान रहितुडनियो एरिंगिये गुणहीनुडु మానహీనుడు అని తెలిసే ఎవరు? మీ స్వామి, మీ రఘురామ్. ఆయన తండ్రి వనవాసం అందుకు పంపించాడు. మనం ఎలాగ అనుకూలంగా కొన్ని మార్చేస్తాం.
వీడు ఎందుకంటే నాకు తెలుసండి, అందుకే వీళ్ళ కుటుంబంలో వీడిని దూరం చేశారు. ఎందుకంటే నీకు వీడంటే పట్ల వాళ్ళ కుటుంబంలో వాడిని ఎందుకు దూరం చేశారు నీకేం తెలుసు? తెలియదు. కాబట్టి ఎదుటి వాళ్ళ విషయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దీనికి ఏమైనా తెలుసు అసలు ఆ విషయం? మీరు ఏదో రావణాసురుడి దగ్గర మనం కూడా అదే పని చేస్తాం. నీకు ఎవరితో పని ఉండదు, వాడు వాళ్ళ నాన్నతోనో అన్నయ్యతోనో, అందుకే వాళ్ళ అన్నయ్య వీడితో మాట్లాడు. వీడు నీతో బాగా ఉన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళ అన్నయ్య పాపం ఇంత మంచివాడిని దూరం చేశాడండి, ఇప్పుడు వీడు మంచివాడా నువ్వు ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వీడు కోప కాటప్పుడు దూరం చేశాడా? కాబట్టి అసలు చెడ్డవాడు ఎవడయ్యా అంటే మనం. ఎందుకంటే మనం అవకాశాన్ని బట్టి, ఇంకా చెప్పాలంటే నీకు ఆ వ్యక్తికి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి వాడి మంచి గుణాలు నువ్వు లెక్కిస్తావు. కాబట్టి నువ్వెవరు, యు ఆర్ నాట్ ఏ ప్రాపర్ జడ్జి. ఖచ్చితంగా మనం జడ్జిగా కావాలి. ఒకవైపు ఈ దుఃఖము, దానికి తోడు తన భార్య విరగ బాధ మరి ఒక అది ఇప్పుడు తండ్రి పంపించేశాడు వనవాసాలకు ఒక దుఃఖం, దానికి తోడు భార్య దూరం అయిపోయిందని ఇంకో దుఃఖం. అహర్నిశలు నా వలని భయము అతన్ని పట్టి పీడించి, పైగా ఈ రావణాసుడు ఎక్కడొచ్చి నన్ను చంపేస్తాడో అని భయంగా ఉంది రాముడు. కాబట్టి ఈ మూడు దుఃఖాలతో రాముడు కృంగి కృషించి నువ్వు నేను కాదు చనిపోవడం, రాముడు ఎప్పుడో పోయాడు. అట్టి మానవుని బలవంతుడు అనుకొని గర్వపడుచున్నావు, అట్టి మానవులను ఆ రాత్రి బవలు భక్షించునే ఉంది. అది అటువంటి మానవుడు బలవంతుడా అని నువ్వు భ్రమపడుతున్నావా? అటువంటి వాళ్ళు మా వాళ్ళని ఒక గుటకలో మింగేస్తారు. నీవు హఠము మాని సరిగ్గా ఆలోచించు. అది నువ్వు హఠం మాని అంటే, హఠము అంటే ఏంటంటే పట్టిన పట్టు మీదే ఉండడం హఠం. నువ్వు అలా బలవంతుడు ఎలా ఉంటుందే బలవంతుడు? చెబుతే రాముకై నింద అతి భయము భయం కపింద హరిహర నింద సునై జోకాన కోయి పాప గోగాత సమాన కటకటాన కపి కుంజర భాని దుహు భుజదండ తమకి మహిమారి దౌలత ధరణి సభాసద్ కసే చలే భాజీ భయ మారుత గ్రసే విరత సవారి ఉటా దశ కందర భూతల పరే ముకుట అతి సుందర कचते ही लय निज सिरनि सवारे कछु अंगद प्रभु पास पबारे आवत मुकुटा देखि कपि भागे दीन ही लोका परन विधि लागे ही रावण करी ऊप चलाए पुलिस चारी आवत अतिदाई कहा प्रभु हसी जनि हृदय डराहु लूकना असनी केतु नहीं राहु किरीटा दशकंदर केरे एक किरीटा दशकंदर केरे आवत बालितनया के प्रेरे రావణుడు శ్రీరామ ప్రభువును నిందించుటచే అది రావణుడు శ్రీరాముని నిందించడానికి కపివరుడు ఆయనకి బాగా కోపం. హరిహరుల నిందను వినుపానికి గోహత్య పాపం వచ్చింది. హరిహర నింద వినేటువంటి వారికి ఆ నింద మనం అనడం కాదు, నువ్వు వినేవాడికి కూడా గోహత్యని చేసిన పాపం వస్తుంది. హరిగాని హర నింద. వానర శ్రేష్ఠుడైన అంగదుడు కోపంతో పళ్ళు పట్ట కొరికాడు. తన రెండు హస్తములతో వేగముగా నేలను టపటపా కొట్టెను. భూమి అదిరెను. అది ఆ రెండు హస్తములతో నేలను పట కొట్టెను. కింద పడిరి. సభాసదులందరూ కింద పడిపోయారు. భయవాయుగ్రస్తులై పరుగులు తీసిరి. వాళ్ళు భయగ్రస్తులై వాళ్ళందరూ పరుగులు తీశారు. రావణుడు పడుచు లేచుచు తమాయించుకొని నిలబడేది, కానీ కిరీటములు నేల రాలేదు.
ఆయన కూడా ఉండలేకపోయాడు, కింద అటు ఇటు ఆయన సుందర కిరీటం నేలపాలి. కొన్నింటిని తీసుకొని రావాలంటే తన తలపై ధరించాను. అది అందులో ఏం చేశాడు, ఆ కొన్ని ఆయన ఆభరణాలు కింద పడి కొన్నింటి మళ్ళీ తీసి పెట్టుకున్నాడు, ఇంకా కొన్ని నేల మీదే ఉన్నాయి. మరి కొన్నింటిని అంగదుడు శ్రీరామచంద్రుని తలకు విసిరి వేశాడు. ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి విసిరిచ్చాడు. అది వెళ్ళి ఎక్కడ పడింది, రాముడి దగ్గర పడ్డాడు. మకుటముల రాకను చూచి వానరు గంతులు వేసి అరచిరి. ఈ మగుడాలను చూసేటప్పటికి ఓహో వానరులు గంతులు వేశారు. దాత పగలే చుక్కలు రాలుతున్నవా లేక రావణుడు కోపంతో అతివేగంగా 4 వజ్రాయుధములను పంపెనా? అది ఎలా ఉన్నాయంటే పగలే చుక్కలు రాలుతున్నాయన్నట్టుగా ఉంది, లేదా అసలు రావణాసుడు వజ్రాయుధాలు పంపించాడు ఆయనకు. శ్రీరామచంద్ర ప్రభువు నవ్వుచూ పలికెను, భయపడకుడు, ఇవి ఉల్కలు కావు, వజ్రములు కాని కావు, వజ్రములు కావు, ఇవి కావు, కేతులను కారు, ఇవి దశాననుని కిరీటములు, అంగదుడు విసిరివేయడం వలన ఇవి అవి చెట్టుకి వచ్చి పడుచుంటాయి. అంగదుడు విశ్లేషణ అయినా ఇవి తోక చుక్కలు కావు. కానీ ఇక్కడ ఇంకొక రామాయణంలో ఇంకో విధంగా ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే, మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇప్పుడు మీరు ఏంటి పెద్దగా చెప్తున్నారు, మీరు ఒక పని చేయండి అని కాలు ఇలా పెట్టండి, ఈ కాలు కదపండి చాలు, నేను నా రాముడితో కలిపి వెళ్తాను. మొత్తం అందరూ వచ్చి పొట్టుపాటు. చివరికి రావణాసుడు కూడా వచ్చాడు, కానీ రావణాసుడు తన కాలు పట్టుకోవడం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే రావణాసుడు మహా తపస్వి కదా, అంత గొప్ప తపస్సు తన కాలు పట్టుకోవడమే. తపస్సుకి విలువ ఇవ్వాలి. రావణాసుడు వాడు చెడ్డవాడైనా ఆయన తన కాలు పట్టుకోవడానికి భరించలేకపోయాడు. మీరు అంగడు వెంటనే ఏం చేశాడు, ఆ మొక్కటాన్ని తనే చేతులతో తీసేసి నువ్వు నా కాళ్ళు కాదు రాముడి కాళ్ళు పట్టుకోవాలి. రాముడు అడిగాడు, ఏం నైనా తీసుకొచ్చాడు. ఇదిగో లంకేశుడు విభీషణుడు ఇక్కడ ఉంటే అక్కడ ఎందుకండి అలా చెప్పారు. సరే ఇక్కడ ఈయన ఇక్కడి నుంచే విసిరేశాడని రాశారు. ఏది కరెక్ట్ అని మీరు అడగండి, ఎందుకంటే నేను లేను అక్కడ, నేను చూడలేదు. ఆయన చెప్పింది నేను నమ్ముతాను, ఈయన చెప్పింది తరకి పవన సుత కరగహే ఆనిదరే ప్రభు పాస కౌతుక దేకహి బాలు కపి. ఏమా సిద్ధం చేశారా? మరి చెప్పాలి, ముందర వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు అలా కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మనం ఆపను, మనం 5 చదువుదాం, నేను ఆపను చదువు. దినకర సరిస ప్రకాశ ఉహాతకోపి సకోపి దశానన సబసన कहत रिसाई दरहु कपिहि दरिमारहु सुनि अंगद मुस्काई. వాయుసుతుడైన ఆంజనేయుడు ఎగిరి వాటిని తన చేతులతో పట్టుకునేను. అది ఈయన విసిరేస్తున్నాడు కదా, ఆ వాయుసుతుడు ఎగిరి తన చేతితో పట్టుకున్నాడు. వాటిని తీసుకుని వచ్చి ప్రభు ముందుంచాను. వాటిని తీసుకొచ్చాడు, ప్రభు ముందర తీసుకొచ్చాడు. ఎవరు? ఆంజనేయుడు. సూర్యప్రభల వలె ప్రకాశించిన ఆ కిరీటములను పల్లూక వానరులు ఆశ్చర్యంతో అక్కడ క్రుద్ధుడైన దశాననుడు అందరిపై కోపపడుచు ఈ వానరుని పట్టుకొనడు, చంపివేయుడు అని అరిచాడు. ఆయన కోపం వానరుని పట్టుకో చంపే. అది విని అంగదుడు సరే అని అనుకొని ఒక చిరునవ్వు నవ్వెను. సరే చదువుతారా, చంపేస్తారా, సరే అనుకున్నాను. ఏం మాట రెడీగా ఉన్నారా? నేను వచ్చానా? వచ్చి అవసరం ఎవరు రాలేదు అంటే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అమ్మ బాగున్నాను, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అలాగే అయితే మరి నేను చెప్పు. సరే చెప్పమ్మా, నేను రానా? పైన పెట్టిద్దాం, పైన పెట్టి చెప్పు. అంటే ఇప్పుడే పెట్టకన్నా తండ్రి ఫుడ్ కొంచెంసేపు ఆగి పెట్టండి, అది ఇప్పుడే పెట్టేయకండి.
ఇప్పుడు ముందర చల్లగా బాగుంటుంది. చల్లగా బాగుంటుంది నాన్న, హాయిగా లైట్ పెట్టి. లైట్ సరే చూడండి మీరు చెప్పండి. బయలుదేరకపోతే చెప్పండి. చెప్తాను. एहि विधि बेगी ఏహి విధి బేగి सुबंड सबु दावहु సుభట सब दावहु సభదావహు काहू बालू కాహు బాలు कपि जहाँ जहाँ కపి జహా జహా पावहु పావకు मरकट हीन करहु మర్కట హీన కరహు मही जाई మహిజాయి जियत दरहु జయత్ దరహు तापस दो बाई తాపసు దో భాయి पुनि सकोपा పునిసకోప बोले वो जुबराजा భోలెవ జుబరాజ गाल बजावत గాల బజావత్ तो ही ना लाजा తోహిన లాజ मरुगर काटी మరుగర కాటి निलज कुल घाती నిలజ కులఘాతి बल विलो की बिहरती బల విలోకి విహరతి नहीं चाहती నహి ఛాతి रेत्रिया వేత్రియా चोर कुमार गामी చోర కుమార గగామి खलमला కలమల राशि मंदमती कामी రాసి మందమతి कामी కామి सन्यपाता సన్యపాత जलपसी दुर्बाधा జల్పసి దుర్బాధ वयसी काल बस భయసి కాలబస खल मनुजादा కలమనుజాద याको फलु యాకో ఫలు पावहिगो పావహిగో आगे ఆగి वानर भालू వానర భాలు चपेटन ही लागे చపేటన్ హిలాయి राम मनुज बोलता రాము మనజు బోలత असी भानी అసీ బాని गिरहिना तवा గిరహిన తవ रसना अभिमानी రసన అభిమాని गिरिहहि గిరిహి रसना संशय नाही రసన సంశయనాహి सिरनि ही समेत శిరణి సమేత समर महिमाहि సమర మహిమాహి రావణుడు మరలా పలికెను వీరిని చంపి యోధులందరూ వెళ్లి బల్లూకములను వానరములను దొరికిన చోట దొరికినట్లు పట్టుకుని చంపుడు తినుడు. అది వీడిని చంపేసి మీరందరూ వెళ్ళిపోండి, ఇక యుద్ధం లేదు, ఏం లేదు, దొరకలేదు, వెళ్ళిపోండి. మీరు వెళ్ళేసి ఆ వానరులు బల్లుకాలు వెళ్ళినాడు ఎవరికి ఏవి దొరికితే అక్కడే వాళ్ళు చంపేసేది, తినేసేది. ఈ నేలపై వానర జాతి లేకుండానట్లు అది చేయదు. ఈ జైలపై అసలు వానర జాతి లేకుండా చేయండి. ఆ తాపస సోదరులిద్దరిని బంధించి ప్రాణములతో అది తీసుకుని ఆ పాప సోదరులతో ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని బంధించి తీసుకురండి. రావణుని క్రోధపూరితములైన అనుచిత వచనములను విని ఆ యువరాజైన అంగదుడు క్రుద్ధుడై పలికెను. ఆయనకి ఈ క్రుద్ధుడే అని కొంచెం కోపం వచ్చింది. ఓరి ఈ విధముగా ప్రేమిటకు నీకు సిగ్గు లేదా? అది లజ్జాహీనుడా కులనాశకుడా? ప్రేమిటకు సిగ్గు లేదు, అలాగే కులనాశకుడా. ఎటువంటి వాడివంటే కులనాశకుడు. నీ గొంతును నీవే ఖండించుకొని చావు. అది నా నీ బలము గొంతుని చూచిన తర్వాత కూడా నీ గుండె పగిలలేదు. అది నువ్వు గొంతులు నువ్వే కోసుకుంటావు. నా బలాన్ని చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా అలా చెప్తావు. ఇక్కడ ఉన్న నేను ఇక్కడ కొట్టేటప్పటికి అందరు కింద పడిపోయారే, అయినా వీళ్ళు నన్ను తింటారా? ఏమి నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా? ఓరి స్త్రీ చోరుడా, ఓ స్త్రీ దుర్మార్గుడా, దుష్టుడా, దుష్టు, మూర్ఖుడా, పాపాత్ముడా, కామకుడా, సన్నిపాత వశమున దుర్భాషలాడుచున్నా. అది అంటే సంధిపాత సంధి అంటే సాగుబోయే ముందర వచ్చేటువంటి నరభక్షుడా, నరభక్షుడు. చావు మూడినది. నీకు వానరములు చావు. బంధుకములు నిన్ను చుట్టుముట్టి ముష్టిఘాతములు చేసినప్పుడు నీ పాప ఫలములను అనుభవించగలవు. ఆ వానరములు పల్లుకములు ఒక్కొక్కటి ముష్టిఘాతం ఉంటే అప్పుడు నీ పాప ఫలితాన్ని బాగా అనుభవించు. శ్రీరాముడు మానవుడా ఇట్లు మాట్లాడిన నీ నాలుకలు ఏల తెగిపడవు అని అవి శిరస్సులతో కూడా రణభూమిలో కింద పడును. అది రాముడు మానవుడా అట్లా మాట్లాడిన నీ శరీరం అసలు నీ తల కింద పడిపోవాలి, ఎందుకు ఇంకా కింద పడిపోవట్లేదు? కాబట్టి ఇక్కడ కాదు, రణభూమిలో కింద పడిపోవాలి. సో నర క్యో దశకంత बाली बद्यो बाली बद्यो जही एक सर पीसव लोचन अंधा दिग तव जन्म कुजाती जड़ा तव सोनित की प्यासा तृषित राम सायक निकरा तजव तो ही तेहि त्रासा कटु जल्पका निसिचर अदमा
నిశిచర అధమ. ఓరి దశకంఠ, ఒకే బాణముతో వాలిని వధించిన అది శ్రీరాముడు ఒకే మానవుడా? బాణముతో వాలిని వధించిన శ్రీరాముడు మానవుడా? నీ 20 కన్నులు అది నీకు ఒకటి కాదు, 20 కళ్ళు ఉన్నాయి, కానీ ఒక్క కన్ను కూడా అన్ని పుట్టింది. జడుడా, నీ జన్మ కూడా నీచమైనది. అది నీ జన్మ కూడా పరమ నీచం. శ్రీరాముని బాణములు నీ రక్తములపై తప్పికొన్నవి, అందుకే నీ పిచ్చి పిచ్చి వాగుడును సహించి విడిచిపెట్టు. అది నీ శ్రీరాముని బాణాలు బాగా దాహంగా ఉన్నాయి. వాటి దాహం ఎప్పుడు తీరుతుందంటే నీ రక్తంతో తడిస్తేనే ఆ దాహం. అందుకే నీ పిచ్చి పిచ్చి వాగుళ్ళన్నీ భరించాను, భరిస్తున్నాను. నిన్ను సంపకంతా వదిలేస్తాను అన్నాడు అంగది. ఐదు అయిపోయినా ఏమ్మా, వాళ్ళు వచ్చారు నాన్న, వాళ్ళు వచ్చారు వెయిట్ చేద్దాం కదా. ఏం పర్వాలేదు, ఇంకొకటి చెప్పేసుకోవచ్చు. మై తవ దశన తోరిబే లాయక్ ఆయసు మోహి నా దీన్హ రఘునాయక్ అసిరిస హోతి దశవ ముఖ తోరౌ లంకా గహి సముద్ర మహబోరా ఊలరి ఫల సమాన తవ లంకా బసవు మధ్య దుహ జంతు అసంత మై వానరు ఫలకాక నా భార ఆయసు దీన్హ న రాము ఉదారా జుగుతి సునహు రావణ ముసుకాయి మూఢ సిక్కిషి బహుతు జటాయి బాలి నా కబహు గాల అసమార మిలి తపసిన్హ దై బయసి లబారా సాచిహు మై లబారా భుజబీన్హ జో నా ఉపారియు తవ దశ జీహ సముజి రామ ప్రతాప కపికోప సభా మాజా పన కరి పదరోప జో మమ చరణ్ सकसी सटटारी फिरहि रामु सीता मैहारी सुनवु सुबटा सब कहा दस सीसा पदगहि धरणी पचारहु कीसा इंद्रजीत आदिक बलवाना हर्षिवुटे जहाँ तहाँ बटनाना जपटहि करी बल विपुल उपाय पदनाटरई बैठहि सिरुनाहि पुनिवुटि जपटहि सुर आराधि तरैना कीसा चरण एहि बाती पुरुष कुजोगी जीवी उरगारी मोह विटपा नहीं सकहि उपारी నేను నీ పండ్లను ఊడగొట్టగలను, కానీ అందులకు రఘునాథుని ఆజ్ఞ లేదు. నీ పళ్ళు నీవు కొట్టేగా, కానీ రఘునాథుడి ఆజ్ఞ. నీ తలలను పగలగొట్టవలనంతగా నీ లంకను సముద్రంలో ముంచి వేయవలనంతగా కోపం వచ్చింది. నీ తలలు పగలగొట్టి లంకని సముద్రంలో ముంచేయాలన్నంత కోపం వస్తుంది, కానీ రాముడి ఆజ్ఞ. నీ లంక మేడి పండు వంటిది, నీ రాక్షసులందరూ పురుగుల వలె అజ్ఞాన వశమున నిర్భయముగా అందు నివసించుచున్నారు. నీ లంక ఒక మేడి పండు, ఆ మేడి పండు తప్పు పురుగులే, వాటికి ఏమి ఉండదు, భయం ఉండదు, అలా బతుకుతున్నారు. నేను వానరుడను, పండ్లను తినుటకు నాకెంతో కాలం పట్టదు. అది పళ్ళను తినడానికి నాకు ఎంతసేపు పడుతుంది? ఉదారుడైన శ్రీరాముని ఆదేశము లేదు. అది ఉదారుడైన శ్రీరాముని ఆదేశము లేదు. అంగదుని యుక్తములైన మాటలను విని రావణుడు పరిహాసముతో పలికెను. అది అపరిహాసం చేస్తుంది. ఓరి మూడుడా, ఇట్టి అబద్ధమైన ఎచ్చట నేర్చుకుని వాలి సైతము ఎన్నడూను ఇట్టి ప్రగల్భములను పలకలేదు. ఈ అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నారే? వాలి కూడా ఇటువంటి అబద్ధాలు ఎప్పుడు ఆడలేదే.
బహుశా తాపసులతో కూడి అబద్ధములను ప్రగల్భములు అది నేర్చితివే. ఆ తాపసులతో కూడి నీకు ఈ అబద్ధాలు బాగా అలవాటాయి. పిమ్మట అందరూ వినుడివేమి. ఓరి 20 భుజములు రావరుడా, 20 భుజములు 14 కోసి వేయనచో నేను నిజముగా ప్రగల్భములను అసత్యములను పలికిడి వాడనే. అది నేను నిజంగా అసత్యాలు ఎప్పుడు నేను అన్న పని చేయలేకపోతే శ్రీరామచంద్రుని ప్రతాపమును స్మరించు అంగదుడు శ్రీరాముని సభా చంద్రుడు మధ్యమును నేలపై పాదమును గట్టిగా ఉందమ్మా. పూర్వకంగా ఇట్లు పలికెను. ఆయన శ్రీరాముని స్మరించి ఆ పాదం మీద గట్టిగా మోపి ఇట్లా చెప్పాడు. ఏమన్నా అంటే ఓరి శ్రద్ధ, నీవు నా కాలిని కదిలింపగలిగిన అది నువ్వు నా కాలి కదా. తిరిగి వెళ్ళిపోగలడు, సీతాదేవిని కూడా అది వదులుకొనగలడు. శ్రీరాముడు వెళ్ళిపోతాడు, సీతాదేవిని కూడా వదిలేస్తాడు. చూడండి ఎంత భక్తి వస్తారు. రావణుడు తన యోధులతో అనెను, ఓ వీరునారా వినుడు, ఈ వానరుని కాళ్ళను పట్టుకుని నేలపై పడగొట్టు. అది వానరులు ఆడిపోయాడు. అక్కడే వీళ్ళ ప్రతాపం తెలిసిపోయింది. ఆయన కాలు పట్టుకుని నేల మీద పడేసండి. ఇంద్రజిత్తు మొదలగు పెక్కు మంది బలిష్ఠుడైన యోధులు హర్షంతో ఎక్కడి వారక్కడ లేచి నిలిచి ఉండేది. అది వాళ్ళందరూ లేచి నుంచున్నారు. ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళందరూ తమ బలమును పూర్తిగా ఉపయోగించి కాలును కదుపుటకు మొత్తం బలాన్నంతా ఉపయోగించారు. కాలు కొంచెము కూడా కదలలేదు, ఒక ఇంచు కూడా కాదు. మొగములను వేలాడదీసుకొని తిరిగి వెళ్ళి తమ తమ ఆశ్రములపై కూర్చుంది. మొహాలు మూసుకుని మళ్ళీ వెళ్ళి ఆసనాలు కాకాబుచుండి పలుకుచున్నాడు. ఆ దేవతా శత్రువులందరూ ఒక్కసారిగా రిగున లేచి వచ్చి అతని కాలు పట్టుకుని, కానీ ఓ గరుడ, విషయ వాసన పరుడైన మనసు నుండి మోహ వృక్షములు కదిలింపలేనట్లు వారు అంగదిని పాదము చీమను కదిలింపలేకపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే కాకపోతే ఎవరినంటే విషయ వాసన పరుడైనటువంటి వాడు ఈ మోక్షాన్ని ముక్తిని మోహం అనేటువంటి వృక్షాన్ని ఎలా కదిలింపలేనట్లు వారు అంగదుని పాదము చీమను వాళ్ళ అంగదుని పాదాన్ని కొంత కూడా కదిలించారు. కోటిన్హ మేఘనాద సమ సుబట ఉటే హర్షాయి జపట హితరే నా కపిచరణ పుని బయట హి శిరనాయి భూమిన చాడత్ కపి చరణ ఏకత రిపు మద భాగ కోటి విఘ్న ते संत कर मन जिमि नीति ना त्याग. మేఘనాథుడితో సమానమైన బలము గల సమానమైన బలమైన యోధులు గలవారు హర్షముతో లేచి తలపడిరి, కానీ అంగదుని కాలు ఏ మాత్రము కదలలేదు. వారందరూ సిగ్గుతో తలలు వంచుకొని తమ తమ పీఠములపై ఆసీనులైరి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు. కోటి విఘ్నములు ఎదురైనను సజ్జనుని మనసు నీతిని వదలనట్లు. ఇది కోసం మన రామచంద్ర కోటి విఘ్నములు కలిగిన సజ్జనుడి మనస్సు చెదరు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం సజ్జనులు అవునా కదా మీరు నిర్ణయించుకోవచ్చు. మనం చేస్తూ ఉంటాం విఘ్నం, నేను ఇంత చేస్తున్నా విఘ్నం వస్తుంది, ఏమిటో ఈ దేవుడు అయిపోయింది. నువ్వు సజ్జనుడు కాదని తెలుసుకుంటా. నువ్వు విఘ్నం శ్రేయాంసి సర్వ విఘ్నాన్ని వస్తాయి. పళ్ళున్న చెట్టుకే దెబ్బలు, అసలు పళ్ళు లేవు, ఎవడు రాయేదు. నేను ఇంత చేస్తున్నా నాకు వస్తున్నా, నువ్వు ఎంత చేసావండి, నువ్వు చేసింది ఎంత, అందులో నువ్వు ఎంత మనసు నిలిపావు, ఎంత శ్రద్ధగా చేసావు. నిన్ను నువ్వు పెంచుకోవడం తప్ప నీకంటే చేసిన వాళ్ళు లేరు. ఒకసారి బయటికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏదో మునులు వాయు భక్షణ చేసి అటువంటి వాళ్ళని వదిలేసేయండి. ఇంతవరకు మీరు అక్కల్లా ప్రస్తుత ప్రపంచంలో కూడా బయటికి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఎంతగా చేస్తారో మనకు అర్థమైపోతుంది. అదో మనకి మనమే ఏదో చాలా చేసేసుకుంటున్నాను. అంగదుని చేయడము ఆవంతైను చెల్లింపలేదు. ఇది చూసి శత్రువు యొక్క గర్వము అణిగిపోయింది. శత్రువు యొక్క గర్వం ఇక్కడ అసలు ఆ మకుటం తీశాడు. ఈ అంగదరాయబారం అండి మొత్తం మన ఈయన ముఖ్యంగా రామచరిత మనసులో హనుమత్ రాబారం కంటే కూడా చాలా ఎక్కువ రాశారు. హనుమత్ రాయబారంలో కూడా ఇంత రాయలే. భక్తి ఉంటే మనకు అసలు అదొస్తుంది. ఈయనకి ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి.
రాముడి దగ్గరికి వెళ్ళి సీతను కూడా రాముడు వదిలిపెట్టేశానంటే ఈయన ఎవరు చెప్పండి అసలు. అంటే తన రాముడి మీద ఎంత భక్తి చూడండి. మీరు ఎప్పటికప్పుడు ఇదిగో ఆయన ఇష్టం అండి అంటున్నాం అంటే ఏంటి? నీ ఇష్టం వేరు, ఆయన ఇష్టం వేరు. ప్రస్తుత ప్రపంచంలో నుండి మనం అంటానికి నాకు వినటానికి మీకు కొంచెం కష్టంగా ఉన్నా అసలు ఏ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు. సరిగ్గా ఉంటే రెండు ఉండవు, అక్కడ రెండు అభిప్రాయాలు ఉండవు. రెండు అభిప్రాయాలు వచ్చామంటే అక్కడ ఏకాభిప్రాయం. ఇప్పుడు అంగదుడు రాముడిని అడిగాడా, రామా నేను అక్కడికి వెళ్తాను, నా కాలు పెడతాను, నా కాలు కనుక వాళ్ళు కదిలేస్తే నువ్వు సీతను వదిలేసుకోవాల్సిందే అని. ఇది వెళ్ళిన తర్వాత రాముడికి చెప్పుకుంటే రాముడు ఎలా నీకు ఏమైనా బుద్ధి ఉందా? అక్కడ ఇంద్రుడిని జయించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాడు నీ కాలు కదపలేరా? పొరపాటున నీ కాలు కదిలితే నా పరిస్థితి నేను నా భార్యను వదిలేసి వెళ్ళాలా అని రాముడు ఈయన కేకలేసాడా? అలా కేకలేసుంటే రాముడు దేవుడు ఎందుకు అవుతాడు? ఈయనకి కూడా రామనామం మీద తన కాలు కాదు అక్కడ. మరి చివరికి రావణాసుడు వస్తే ఎందుకు ఈయన తీసేసాడంటే కాలు, రావణాసుడు ఏదో కాలు కదిపేస్తాడని భయంతో కాదు. రావణాసుడు మహాతపస్సంపన్నుడు. ఇంత తపస్సంపన్నుడు తన కాలు పట్టుకోవడం భరించలేదు. వాడు ఎంత కొంచెం దురలవాట్లు ఉన్నప్పటికీ, పరదారాభిలాష ఉన్నప్పటికీ, దురభిమాని అయినప్పటికీ తపస్సంపన్నుడు కాబట్టి పాలు పట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అంతేగాని అంటే అంగదుడు భయపడి తన కాలు నువ్వు నా కాలు కాదు రామచంద్రుడు పాలు పట్టుకోవడం అలా ఇదనప్పటికీ మనం ఈ రామాయణం కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. అంగద రాయబారం అయిపోయిందంటే నెక్స్ట్ యుద్ధమే. ఈ యుద్ధం ఏంటంటే ఏముంది, అక్కడక్క ఒక్కొక్కడు పోతూ ఉంటాడు. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కాశీలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, అగ్నిశర్మ సోమశర్మ. వీళ్ళ కథ నేను రేపు చెప్తాను. ఆ అగ్నిశర్మ స్థాపించిన లింగమే ధర్మేశ్వర్. అంటే యమధర్మరాజు దగ్గర ఉంది సార్. ఆ లింగము అగ్నిశర్మ వీళ్ళిద్దరు ఎవరు అనేటువంటిది మహాదేవ మహాదేవ మహాదేవ. అలాగే నేను నిన్న మొన్న ఎప్పుడో ఒక పుస్తకం తెలియజేస్తుంటే ఉంది. మనకి వైష్ణవంలో అచ్యుత, అనంత, గోవింద అని నామత్రయం అంటారు. ఈ మూడు నామాలు కనుక వెళితే అన్ని రోగాలు నయమైపోతాయి. శైవంలో బాలాంబికేశ వైద్యేశ భవరోగహరాయ చ. ఈ మూడు నామాలు తెలుసుకుంటే ఏ రోగమైనా పోతుంది. కాబట్టి బాలాంబికేశ వైద్యేశ భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవ మహాదేవ్ మహాదేవ్. ఇవాళ మన చిరంజీవి తీర్థనాథ్ అంటే మన కాళహస్తీశ్వర మహాత్మ్యము చదువరి చిరంజీవి నాగేశ్వరరావు వీళ్ళ రెండవ అబ్బాయి తీర్థనాథ్ పుట్టినరోజు వేడుకలు. వాళ్ళని మీరు కూడా దీవించండి ఒకసారి. అమ్మా ధూపదీప నైవేద్యాలు ఉన్నాయా? పెట్టండి. ధూపమా గ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాయమనిం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం తమః విద్యాంతి ధీమహి బుద్ధిం యాః ప్రచోదయాత్. శరదం త్వాచ్యేన పరిషిష్యామి అమృతో విస్తరణమసి. ఓం కాశీపురంతర్గత సర్వదేవీ దేవతాధన శ్రీ భవరోగ హరీశ్వర స్వామినే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మణ భరత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ.
మధ్య మధ్య పానీయం సమర్పణ హస్తో ప్రక్షాళన పాదో ప్రక్షాళన ముఖే ఆచమన సమర్పణ తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధాచమన సమర్పయామి మంగళ మహానీరాజన దీపం బాలాంబికేశ వైశ్య భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ ఆనందమంగళకర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే ఆది గృహస్థశేఖరుడవైననినం భవదాపన హృదావేదన జే నిజద భక్తుదు ఆదరమొప్పగా కాళే వర్షదు పర్జన్యా పృథివీ బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు జీవేమ సరళాం యతం మాం సహ కుటుంబం దోషో పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వసం పరివారస్య ధర్మబద్ధమనోరథోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ ఆ మహాదేవ్ మా తీర్థనాథుని మీరు కూడా దీవించండి బాబు తీర్థ ఎక్కడ నాయన తీర్థ ఇక్కడ కూర్చో వాళ్ళు నిన్ను దీవిస్తారు అక్కడ వాళ్ళు అన్నాను అమ్మ మీరు కూడా వెలిగించండి నన్ను ఒకసారి అక్కడ ఉంది ఇక్కడ వెలిగించండి అక్కడ బాగా గాలి వస్తుంది రెడీ చేయాలా చేస్తా ఇందాకనే చేయొచ్చు కదా ఎవరమ్మా మీరా మహాదేవ్ అయిపోయిందా సార్ కదా పని బాగా ఇక్కడ 3 రోజుల కార్యక్రమం అయిపోయిందా మీరు 3 రోజులు లేరా ఒక రోజే మెయిన్ రోజు మధ్య రోజు సంవత్సరం వాళ్ళిద్దరు బాగున్నారా బాగుంది సార్ ప్రశాంతం మీకు సాయంత్రం ఎక్కడ వెళ్ళాను స్నానంకి కాలువకి సాయంకాలం పొద్దున వెళ్దాం మా అన్న వెళ్దాం మా అన్న పాత్రలో దూరాడు నేను ఒక్కనే వెళ్ళడానికి వెళ్ళలేదు మా ఆల్వాళ్ళు అన్నయ్య నేను వచ్చాడు అసలు సొంతంగా వచ్చాడా సొంతంగా వచ్చాడా రావడం వచ్చాడు జనాలు కూడా
దొరకొచ్చిందా? వచ్చింది. ముందే వెళ్ళింది. ఆయన అమ్మ పెట్టారా? శ్రీ గురు ఆవతి ఇవ్వండి ఆయన. భారత్ ఎవరిని ఇచ్చే తర్వాత కేటు. అమ్మ హారతి ఇచ్చారా? చేరు చేరు అవిష్మ రాలేదుగా? అవిష్మ ఆయుష్మా టైం పట్టిద్దంట, సుజిత కూడా టైం పట్టిద్దంట. బేగం పెడితే ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్ ఇప్పుడు 3:30 స్కూల్ అయిపోయింది. అప్పుడు రావచ్చు. గురుగారు బాగున్నారా? లేట్ గా బాగున్నా. నేను సహజనే వచ్చాను. మహాదేవ్ అమ్మాయి చేస్తే ఎవరు? సేమ్ అలాగే ఉంది కదా. అదే ఇవాళ వచ్చింది. అబ్బో మహాదేవ్ తల్లి అమ్మమ్మ జాబ్ దాన్ని ఏడుస్తుంది. జాబ్ ఈ పిల్ల పేరేంటి? ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ చెప్పినారు? ఏం చదువుతున్నావు? అమ్మమ్మ జాబ్ ఏమన్నా చదువుతున్నావా? నర్సరీ. నర్సరీనా? ఏ స్కూల్? స్కూల్కి వెళ్తున్నావు అమ్మా? ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్. రావాలి శివుడు. అమ్మా పిల్లలు సాపే కానీ ముందర అమ్మా ఎవరికి అమ్మా నేను ముందర హారతి